వక్ఫ్ భూములకు సంబంధించి ఈ శంషాబాదు షాద్నగర్ ఏరియాలలో పోస్టర్లు వెలిసినాయి. ఓటెడ్ అగైనెస్ట్ ద వక్ఫ్ బిల్, ట్రైటర్స్, వీళ్ళందరూ కూడా ద్రోహులు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి వాళ్ళు రామసాయం రఘురామరెడ్డి తెలంగాణ, రేవంత్ రెడ్డి తెలంగాణ, రేవంత్ రెడ్డి రఘురామరెడ్డి, రేవంత్ రెడ్డి అని ఇక్కడ వీళ్ళందరి ఫోటోలతోటి ఎంపీలు కేంద్రంలో ఎవరెవరైతే ఓట్లు వేసారో వీళ్ళందరూ కూడా వక్ఫ్కు వ్యతిరేకంగా ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా ట్రైటర్స్ అనేటువంటి ఇవి వచ్చినాయి. సరే, దీనిపైన విచారణ చేస్తారు. సురేష్ కుమార్ షెట్కరు, కుందూరు రఘువీరు, వీళ్ళందరికి సంబంధించినటువంటి ఫోటోలు వెలిసినాయి. ఓటెడ్ అగైన్స్ ద వక్ఫ్ బిల్ శ్రీ షెట్కర్ సురేష్ కుమార్ తెలంగాణ, ఓటెడ్ అగైన్స్ ద వక్ఫ్ బిల్ శ్రీ కుందూరు రఘువీర్ తెలంగాణ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోటోలు వచ్చినాయి. సరే, మరి ఇది ఎవరేసిరు ఏంటనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళ అధికార పార్టీకి సంబంధించి వ్యతిరేక పోస్టర్లు కాబట్టి వీళ్ళు దీనిపైన ఖచ్చితంగా విచారణ చేస్తారు. ఎవరేసిరో తెలుస్తుంది, దీన్ని ఎన్నుకోరు. కానీ మొత్తానికైతే ఇవన్నీ వెలిసినాయి. ఏం జరుగుతున్నది? వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఇది జనంలోకి వెళ్తుంది. వక్ఫ్ బోర్డు మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవరెవరు దానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, అనుకూలంగా ఉంటే లాభం ఏంటి, వ్యతిరేకంగా ఉంటే లాభం ఏంటి అనేటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్తాయి. వాళ్ళ పోస్టర్లు వేసిరు, దీనిపైన చర్చ జరుగుతుంది. ఈ భూములు దోచుకున్నోడెవడు వక్ఫ్ పేరు మీద దోచుకుంటే ఆ దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది. వాళ్ళ ప్రజలందరికీ క్లారిటీ వస్తుంది. ఎవరు దొంగలు, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. దానిపైన కూడా చర్చ జరుగుతుంది ప్రతిరోజు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం ఇవాళ ఒక్కరోజు చర్చకు జరిగేటువంటిది కాదు, ప్రతిరోజు చర్చ జరగాల్సిందే. ప్రతిరోజు, ఎందుకంటే వేల సంవత్సరాల యొక్క మన బాధ ఏదైతే ఉంటుందో, ఈ దేశం మీదకి దాడి చేసి దండయాత్ర చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి లోడిగాడో ఇంకోవడో వాళ్ళందరికీ సంబంధించినటువంటి చరిత్ర ప్రజలందరికీ తెలిసేదాకా కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించినటువంటి అవసరం ఉన్నది.